340 అనే ఆర్టికల్ పెట్టారు బీసీలకు. ఏమని? ఈ దేశంలో ఎవరు ఓబీసీలు వాళ్ళని గుర్తించి వాళ్ళ జనాభా లెక్కలు సేకరించి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనేది 340 ఆర్టికల్ ప్రకారం దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది 50 సంవత్సరాల నుంచి. వాళ్ళు 51లో చేయొచ్చు, 61లో, ప్రతి 10 సంవత్సరాలకు కదా జనగణన జరిగేది భారతదేశంలో. 51లో చేయలేదు, 61లో చేయలేదు, 71లో చేయలేదు, 81లో చేయలేదు. మొత్తం వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ ముత్తాత, తర్వాత మళ్ళా అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత మళ్ళా సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్, వీళ్ళంతా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రధాన మంత్రులే. మరి ఎవరు ఆపారు వాళ్ళను? ఎందుకు మోసం చేశారు? మోసం చేసింది వాళ్ళే, ఆపేసింది వాళ్ళే. చట్టసభలలో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా చేసింది వాళ్ళే. మండల్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఎవరు చేశారు? జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మండల్ కమిషన్